శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరుద్రం నమక చమక తాత్పర్య సహితం తెలుసుకుందాం. మహేశ్వరుడు, ఈశ్వరుడు, పరమశివుడు, సదాశివుడు, మహాదేవుడు, రుద్రదేవుడు, శంకరుడు, మంగళకరుడు, అభిషేక ప్రియుడు, స్తోత్రప్రియుడు, బోళాశంకరుడు అయినటువంటి ఈశ్వరునికి నిరంతరము ప్రేమ భక్తితో కూడిన సంతతధారగా అభిషేకించిన భక్తులకు అడగకుండానే కావలసినవన్నింటినీ సమకూర్చేటటువంటి దయామయుడు, అవ్యాజ ప్రేమమయుడు ఆ పరమేశ్వరుడు ఈ సృష్టి చేస్తున్నటువంటి సందర్భంలో 84 లక్షల జీవరాశులకు అవసరమైనటువంటి అన్ని రకముల సౌకర్యాలను ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ సృష్టిని ప్రారంభించడం జరిగింది. బ్రహ్మ సృష్టి చేయగా శ్రీ మహావిష్ణువు స్థితికారకునిగా, రుద్రుడు లయకారకుడుగా ఉంటూ పరమేశ్వరుని యొక్క సృష్టి నిరంతరము కూడా కొనసాగుతూనే ఉంది. పంచభూతాల సాక్షిగా ఏర్పడినటువంటి ఈ సృష్టిలో ఓం నమః శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే నా అంటే నభము అని, మా అంటే మరుత్తు గాలి అని, నభము అంటే ఆకాశమని, మరత్తు అంటే గాలి అని, సిఖి అంటే అగ్ని అని, వారి అని అంటే జలము అని, జ్యాలో యా అనగా భూమి అని. కాబట్టి నమశివాయ అంటే పంచభూతాల యొక్క మొదటి అక్షరాలన్నింటినీ కలిపినట్లయితే ఏర్పడినటువంటిదే ఓం నమః శివాయ అన్నటువంటి పంచాక్షరి మంత్రం అన్నమాట. కాబట్టి ఆ రుద్రుని, అభిషేక ప్రియుని, అమిత ఆనందపడేటటువంటి ఆ స్వామిని రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతిరుద్రం అనేటటువంటి యజుర్వేదంలోని మంత్రభాగాలైన 11 అనువాకాల శతరుద్రీయానికే రుద్రం అని అంటారు. 11 సార్లు కానీ చదివినట్లయితే దాన్ని ఏకాదశి రుద్రాభిషేకమని, ఒక్కసారి పఠిస్తూ చేసే అభిషేకానికి రుద్రాభిషేకమని, అదే రుద్రాన్ని 121 సార్లు పఠిస్తే అభిషేకం చేసినట్లయితే లఘు రుద్రాభిషేకమని, అలాగే 11 సార్లు లఘురుద్రాలు చేస్తే ఒక మహారుద్రమని కూడా అంటారు. ఇది చేసే మునుపు మహన్యాస పూర్వకంగా ఆ మహన్యాసాన్ని చేసిన పిదపనే రుద్రాన్ని ప్రారంభించాలి. మహన్యాసం అంటే భక్తుడు శ్రీరుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారాన్ని పొందడం. దాన్నే రౌద్రీకరణం అని కూడా అంటారు. ఇది చాలా మహిమ కలిగినటువంటిది. దీన్ని అనుష్ఠించడంలో భక్తుడు పంచాంగన్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు తన సర్వాంగములను తాకుచుండుట చేత రుద్రుని తన దేహాత్మగా భావించి తనలో ప్రవేశపెట్టుటచే తానే రుద్రుడై రుద్రార్చనకు అధికారి అవుతాడు. కాబట్టి మహన్యాసం పూర్తి కాగానే స్వామివారి యొక్క ధ్యానం చేసుకోవలసి ఉంటుంది. ఆ ధ్యాన శ్లోకాలు ఆపాతాళ నభస్థలాంత భువనద్ బ్రహ్మాండమా విస్ఫరత్ జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్ పూర్ణేందువంతామృతై అస్తోకాప్లుతమేకమీసమనిసన్ రుద్రానువాకం జపన్ ధ్యాయేద్దీప్సి సదయే ద్రౌపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచ భాసమానా భుజంగై కంఠే కాల కపర్త కలిత శశికళాశ్చండ కోదండహస్త త్రక్షారుద్రాక్షమాల సలలితోపశాంభవ మూర్తిభేద రుద్రా శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయశ్చంతు సౌఖ్యం. ఇది పూర్తవగానే మనము నమకాన్ని ప్రారంభించే ముందు 11 అనువాకాలలో ఒక అనువాకాన్ని చమకంలో ముందు చెప్పిన తర్వాతనే ప్రారంభించాలి. ఈ అనువాకము శాంతిపాఠం అంటారు. శంచమే మయశ్చమే ప్రియంచమే కామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వస్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవణంచమే యంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే విశ్వంచమే
महश्च मे संविश्च मे ज्ञात्रञ्च मे सूश्च मे प्रसूश्च मे शीरञ्च मलयश्च ऋतञ्च मे मृतञ्च मे क्ष्मञ्च मे नामयश्च मे जीवातुश्च मे दीर्घयुत्वञ्च मे अनमित्रञ्च मे भयञ्च मे सुखञ्च मे शयनञ्च मे सूषा च मे सुदिनञ्च मे ओम शांति शांति शांति। स्वस्ति।